హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖాస్ రేణుస్ డైరీ. సో రెగ్యులర్గా పూరీ చేసుకుంటూ ఉంటాం కదా గైస్. సో ఈ రోజు నేను పాలక్ పూరీ చేస్తున్నాను. సో నేను ఎస్టర్డే పాలక్కి నీట్గా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పాలక్ పూరీ కోసం నేను ఒక కట్ట పాలక్ తీసుకొని చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోని కిడ్స్ కి ఇలా హెల్తీగా పాలక్ పూరీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకప్పుడు మిక్సీ జార్లోని కట్ చేసుకున్న పాలక్, 1 గ్రీన్ చిల్లీ, ఒక 4 గార్లిక్ క్లావ్స్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి గైస్. పాలక్ పూరి ఓన్లీ చూడడానికి కలర్ఫుల్ గా అనేది కాదు, బట్ తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గైస్. సో మీరు ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి పాలక్ పూరి. ఇంకా నేను పాలక్ పూరి కోసము 2 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండికి 1 కట్ట పాలక్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది గైస్. ఇంకా గోధుమ పిండిలోని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా గైస్, మీరు ఇప్పుడు వరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు గైస్, పాలక్ ఫ్యూరీ ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో ఆ పాలక్ ఫ్యూరీ నేను గోధుమ పిండిలోనే యాడ్ చేసుకుని పూరీ కోసము డో అయితే రెడీ చేసుకుంటున్నాను. పాలక్ ప్యూరీ అంతా నేను ఒకేసారి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నాకు వాటర్ కొంచెం కావాలనుకున్నప్పుడు నేనేమో ఏం చేశానంటే జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా ఆ వాటరే పూరీకి డోలోని యాడ్ చేసుకున్నాను. పూరీకి డో మరి అంత హార్డ్గా అయితే నీట్ చేసుకోకూడదు. జస్ట్ సాఫ్ట్గా చపాతీకి చేసుకుంటాం కదా సింపుల్గా, అలాగే చేసుకుంటే చాలు. పూరీ అయితే బాగా పొంగుతుంది. ఇప్పుడు పూరీకి డో రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో పైనుంచి కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసాను డో మీద. ఇంకా మీ దగ్గర టైం ఉంటే రెస్ట్ కోసం పెట్టొచ్చు, నాపైతే వెంటనే పూరీ అయితే చేసేసుకోవచ్చు. నేను కూడా ఇంకా వెంటనే చేసేస్తాను, నా దగ్గర ఇంకా టైం కూడా లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అప్పుడైతే ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇంకా వెంటనే చేసేసుకుంటున్నాను. పూరీకి డో అయితే నేను ఒక లెమన్ సైజ్ అంతా తీసుకుంటున్నాను. ఇంకా ఈరోజు నేను మీకు డిఫరెంట్ టైప్లోని పూరీ చేసి చూపిస్తాను. డిఫరెంట్ అంటే ట్రయాంగిల్ షేప్లోని. రెగ్యులర్గా అయితే సర్కిల్లోని చేసుకుంటాం కాబట్టి ఇంకా సర్కిల్ షేప్లోని కూడా చేస్తున్నాను. ఇంకా లాస్ట్లోని 4 పూరీ అయితే నేను ట్రయాంగిల్ షేప్లోని చేస్తాను. అది కూడా చాలా బాగా పొంగుతుంది గైస్. పూరీ చేయడానికి జనరల్గా అయితే గోధుమ పిండితోనే చేస్తారు కదా. సో నేను గోధుమ పిండి అప్లై చేయకుండా పూరీ షేప్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తూ పూరీకి షేప్ ఇస్తే ఆయిల్లోని ఫ్రై అవుతుంది కదా పూరీ. సో ఆ టైంలోని ఆయిల్ అంతా డస్ట్ అవ్వదు. నాపైతే పూరీకి షేప్ ఇచ్చినప్పుడు గోధుమ పిండి యూజ్ చేసిన వల్ల ఆయిల్ అంతా డస్ట్గా అయిపోతుంది లాస్ట్లోని. సో అలా అవ్వకూడదు అనేసి నేను ఆయిలే ఎప్పుడు చేసినా ఇలా ఆయిల్ అప్లై చేస్తూ పూరీ చేస్తాను. ఇంకా లాస్ట్లోనే ఒకటి చపాతీ అంత పెద్ద సైజులో చేసి దానికి ట్రయాంగిల్ షేప్లోనైతే కట్ చేసుకున్నాను. పూరీ ఉతుక్కున్నప్పుడు కొంచెం థిక్గా చేసుకోవాలి. పలుచగా ఉంటే పూరీ సరిగ్గా పొంగుదు గైస్. సో అందుకే అని నేను కొంచెం థిక్గానే చేసుకున్నాను. ఇంకా దీని తర్వాత పూరీ అయితే ఆయిల్లోని వదిలేను. ఇంకా ఇప్పుడు పూరీకి మీడియం ఫ్లేమ్లోనే మేము ఫ్రై చేసుకోవాలి. సో అలా చేసుకుంటే పూరీ చాలా బాగా పొంగుతుంది. ఇంకా 2 సైడ్లు చాలా బాగా ఫ్రై కూడా అవుతుంది గైస్. ఇంకా టర్న్ చేస్తూ 2 సైడ్లో అయితే నేను బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. పూరీ ఇంకా రెడీ అయిపోయింది. సో అలాగే మిగతా పూరీస్ కూడా సేమ్ అలాగే నేను చేసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోని చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా లాగదు. పూరి సిమ్లోని పెట్టుకున్న వల్ల ఆయిల్ అయితే బాగా ఎక్కువగా లాగేస్తుంది. సో అందుకే అని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో నేను ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లోని కట్ చేసుకున్నాను కదా పూరీకి. సో ఆ పూరీ కూడా చూడండి చాలా బాగా పొంగుతుంది కదా. పూరీ ఇలా బాగా పొంగితేనే చాలా సాఫ్ట్గా వస్తుంది గైస్ పూరీ. ఇంకా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో గైస్, మీకు మా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వీడియోస్కి లైక్ చేయండి. మీరు కూడా ఎప్పుడు పాలక్ పూరి ట్రై చేయకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లోనైతే అందరికీ చాలా ఇష్టం పాలక్ పూరి గైస్. సో పాలకూర పప్పు పకోడీ ఇవన్నీ అయితే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఈసారి పూరి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకోండి. బై బై గైస్. అవి ఎప్పుడు ఏం తిన్నా ఫస్ట్ నాకే పెడతారు. ఓకే.